హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 11కి స్వాగతం. ఈరోజు గమనించినట్లయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డిలో జరిగిన 27/10/2025లో షిఫ్ట్ 3లో జరిగిన ప్రశ్నలను మాత్రమే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మొదటి ప్రశ్నను గమనించినట్లయితే 19 మంది పురుషులు మరియు 13 మంది మహిళలు ఒక పనిలో కొంత భాగాన్ని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అలాగే 17 మంది పురుషులు మరియు 9 మంది స్త్రీలు అదే పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలరు. ఎంతమంది మహిళల పని ఒక పురుషుడి పనికి సమానం అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే మొదట 12 రోజులు, తర్వాత 14 రోజులు. ఇప్పుడు గమనించినట్లయితే 19 మంది పురుషులు 12 రోజుల్లో చేయగలరు మొదట, అంటే ఇంటూ 228. ఇప్పుడు గమనించినట్లయితే తరువాత 17 మంది పురుషులు 14 రోజుల్లో పూర్తి చేయగలరు, అంటే 238. ఇప్పుడు 13 మంది మహిళలు 12 రోజుల్లో పూర్తి చేయగలరు, అంటే 156. ఇప్పుడు గమనించినట్లయితే 9 మంది మహిళలు 14 రోజుల్లో పూర్తి చేయగలరు, 126. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ తీసుకున్నట్లయితే 10, ఇక్కడ గ్యాప్ తీసుకున్నట్లయితే 30. 0కి 0కి క్యాన్సిల్ అయితే ఒక్క మగ వ్యక్తి పని 3 స్త్రీలకు సమానం, ఒక పురుషుడు పని 3 స్త్రీలకు సమానం, అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక జీప్ 40 km/h వేగంతో 80 km ప్రయాణించి 16 km/h వేగంతో తరువాత 32 kmలను ప్రయాణిస్తుంది. దాని సగటు వేగం km/hలలో ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే మొదట 40 km/h వేగంతో 80 కిలోమీటర్లు ప్రయాణించింది, అంటే 40 80 అంటే 1 గంటకు 40 అయితే 2 ఇంటూ 2 గంటలు, అంటే 40కి డబుల్ 80. దాన్ని 40 1 గంటలో ప్రయాణిస్తే 80 అనేది 2 గంటల్లో ప్రయాణిస్తుంది. ఇప్పుడు గమనించినట్లయితే 16 రెండవ వేగాన్ని గమనించినట్లయితే 16 km/h వేగంతో 32 ప్రయాణిస్తుంది, అంటే ఇంటూ 2 చేస్తే 1 గంటలో 16 కిలోమీటర్లు ప్రయాణిస్తే 2 గంటల్లో 32 గంటలు ప్రయాణిస్తుంది. ఇప్పుడు గమనించినట్లయితే 2 ప్రయాణాలు సమానం అయినప్పుడు సగటు వేగం అనేది ఆ 2 వేగాల సగటు అవుతుంది, అంటే 40 ప్లస్ 16 56/2 అంటే 28 km/h వేగంతో ప్రయాణిస్తుంది, అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వస్తువు 2600కు కొనుగోలు చేయబడింది. దాని ధర 20% ప్రకటితం చేయబడింది. మార్క్ ఆఫ్. ఆ తరువాత దాని ధరను ప్రకటించిన ధరపై 10% తగ్గింపుకు అమ్మారు. లావాదేవీలో లాభ శాతం ఎంత అని అడగడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే కొనుగోలు ధరతో సంబంధం లేదు, ఎందుకంటే మనల్ని ఇక్కడ అడిగింది లావాదేవీలో లాభ శాతం ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే పూర్తి కొనుగోలు శాతాన్ని 100% అనుకుంటే 100పై 20% ప్రకటించబడింది, అంటే 100పై 20% అదనంగా చేసి ప్రకటించారు, అంటే 120 ఇంటూ 10% తగ్గింపు, డిస్కౌంట్ 10% బై శాతం కోసం 100
E0 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 ఈక్వల్ టు 12%. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో AUTOని 2683గా మరియు TOURని 8136గా కోడ్ చేస్తారు. ఆ భాషలో ఆర్కి కోడ్ ఏమిటి అని అడగడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే AUTOని 2683గా కోడ్ చేశారు. TOURని 8136గా కోడ్ చేశారు. ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ UTO ఉంది, ఇక్కడ UTO ఉంది. అంటే 683 అంటే ఇక్కడ 6కు బదులుగా 1 అనేది మిగులుతుంది, ఇక్కడ ఏకి బదులుగా 2 అనేది మిగులుతుంది. అంటే మనకు అడిగింది ఆర్ యొక్క కోడ్ ఏమిటి అన్నది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక తరగతిలో ఏ అనే వ్యక్తి పై నుండి 19వ స్థానంలోను మరియు క్రింది నుండి 24వ స్థానంలోను కలడు. అయినా ఆ తరగతిలో మొత్తం ఎంతమంది వ్యక్తులు కలరు అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే టాప్ 19 బాటమ్ 24 అంటే టాప్ ప్లస్ బాటమ్ -1, టాప్ 19 ప్లస్ బాటమ్ 24 -1. 19 24 43 -1 42. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రాయాలి అని అడగడం జరిగింది. ఇక్కడ సంఖ్యలను నువ్వు గమనించినట్లయితే 249 232 215 198 181 అని ఇవ్వడం జరిగింది. నువ్వు గమనించినట్లయితే ప్రతి సంఖ్యకు తగ్గుతూ పోయింది. అంటే ఇక్కడ ఏదో ఒక సంఖ్యతో మైనస్ చేయడం అనేది జరిగింది. గమనించినట్లయితే -17 చేయడం అనేది జరిగింది. 4లో 3 తీస్తే 1, 9లో 2 తీస్తే 7, 2కి 2కి పోతే -7 చేయడం జరిగింది. తరువాత గమనించినట్లయితే 232 నుండి 215 తీస్తే 12లో 5 తీస్తే 7, 2లో 1 తీస్తే 1 -17. అంటే ఇక్కడ కూడా మనం -17 చేయగలిగితే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 181లో -17 చేస్తే 164. ఆప్షన్ గమనించినట్లయితే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
8 మరియు 56ల మూడవ అనుపాతం x అయితే అప్పుడు x విలువ ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 8 మరియు 56ల మధ్య సంబంధం ఏమిటి అని గమనించినట్లయితే 8 ఇంటూ 7 8 ఏళ్ళ 56. అంటే ఇప్పుడు మనకు మూడవ అనుపాతం కావాలంటే అదే ఈ నెంబర్ని ఈ వచ్చే నెంబర్తో గుణించినట్లయితే మూడవ అనుపాతం మనకు వస్తుంది. అలా అంటే 56 ఇంటూ 7 392. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.